హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి, పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ రెసిపీ. ఈ చాక్లెట్ కేక్‌ని ఈరోజు మనం అచ్చం బేకరీ స్టైల్‌లో లాగా చాలా టేస్టీగా, సాఫ్ట్‌గా, స్పంజీగా చేసుకుందాం. అలాగే ఈరోజు మనం ఈ చాక్లెట్ కేక్‌ని ఎగ్ వాడకుండా అలాగే ఓవెన్ లేకున్నా కూడా అచ్చం బేకరీ స్టైల్‌లో లాగా సాఫ్ట్‌గా, స్పంజీగా చేసుకోవచ్చు. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 6 ఇంచ్ ఉన్న బేకింగ్ టిన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి బటర్ పేపర్‌ని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా బటర్ పేపర్‌ని పెట్టుకున్నాక ఆయిల్ లేదా బటర్‌తో ఈ విధంగా అంతా అప్లై చేసుకోవాలి. చూడండి టిన్ సైడ్స్‌కి కూడా ఈ విధంగా ఆయిల్‌ని అప్లై చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ మీద జల్లెడ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే పావు కప్పు కోకో పౌడర్‌ని కూడా వేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ లేదా ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీని లోపల ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ప్రీహీట్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు పెరుగుని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు చక్కెరని వేసుకోవాలి. మీరు చక్కెర పొడిని కూడా వాడుకోవచ్చండి. చక్కెర పొడి అయితే ఒక కప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కెర అనేది బాగా కరిగిపోవాలండి. చూడండి ఈ విధంగా చక్కెర అనేది బాగా కరిగి ఈ విధంగా పాలు ఆయిల్‌లో కలిసిపోవాలి బాగా. ఇప్పుడు ఇందులోకి మనం జల్లించి పెట్టుకున్న ఫ్లోర్‌ని వేసుకోవాలి. ఈ విధంగా ఫ్లోర్‌ని వేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్‌ని అలాగే ఒక 3/4 కప్ పాలని వేసుకోవాలి. పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా రావాలి. చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మనం బటర్ పేపర్ పెట్టుకున్న బేకింగ్ టిన్‌లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక దీన్ని ఒక 2 సార్లు ఈ విధంగా బాగా ట్యాప్ చేసుకోవాలి. చూడండి ఈ పక్క మన కుక్కర్ కూడా చక్కగా హీట్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ టిన్ని పెట్టేసుకుందాం. పెట్టేసుకున్నాక మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని ఒక మీడియం ఫ్లేమ్‌లో 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి 50 మినిట్స్, 55 మినిట్స్ కూడా పడుతుందండి. అది మన పాన్ థిక్‌నెస్‌ని బట్టి అలాగే సైజుని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. 45 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా టూత్ పిక్‌తో గుచ్చి చూడాలి. టూత్ పిక్ అనేది క్లీన్‌గా వస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టండి. చూడండి మన కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. చూడండి కేక్ అనేది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ విధంగా నైఫ్‌తో సైడ్స్‌ని తీసుకోవాలి. చూడండి మన చాక్లెట్ కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయిందండి. ఇప్పుడు గార్నిష్ కోసం పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ని అలాగే చాక్లెట్ సాస్‌ని వేసేసుకోవడమే. చూడండి చూడడానికి అసలు ఎంత యమ్మీగా ఉందో కదండీ. చాలా కలర్‌ఫుల్‌గా కూడా వచ్చింది. అలాగే ఇది తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే సింపుల్‌గా మీరు ఈ విధంగా
గుడ్డు వాడకుండా ఓవెన్ లేకున్నా కూడా ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్‌ని అచ్చం బేకరీ స్టైల్‌లో లాగా చూడండి ఈ విధంగా సాఫ్ట్‌గా, స్పంజీగా చేసుకోవచ్చండి. ఇది తినటానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఈ చాక్లెట్ కేక్‌ని ఒకసారి ఇంట్లోనే ట్రై చేసి చూడండి. మీకు ఈ చాక్లెట్ కేక్ రెసిపీ అనేది ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.